హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. అందులో భాగంగా ఫస్ట్ వన్, సావర్కర్ సోదరులు ఎవరు? సావర్కర్ సోదరులు ఎవరు? ఆన్సర్ గణేష్ సావర్కర్, విడి సావర్కర్. గణేష్ సావర్కర్, విడి సావర్కర్. నెక్స్ట్ వన్, చాపేకర్ సోదరులు ఎవరు? చాపేకర్ సోదరులు ఎవరు? ఆన్సర్ బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్. బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్. నెక్స్ట్ వన్, విప్లవోద్యమాల పితామహుడు అని ఎవరిని అంటారు? విప్లవోద్యమాల పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ వాసుదేవ బలవంత్ ఫాట్కే. వాసుదేవ బలవంత్ ఫాట్కే. నెక్స్ట్ వన్, విడి సావర్కర్ యొక్క గురువు ఎవరు? విడి సావర్కర్ యొక్క గురువు ఎవరు? ఆన్సర్ తిలక్, బాలగంగాధర తిలక్. నెక్స్ట్ వన్, రాంప్రసాద్ బిస్మిల్ రచించిన గ్రంథాలు ఏవి? రాంప్రసాద్ బిస్మిల్ రచించిన గ్రంథాలు ఏవి? ఆన్సర్ హౌ డిడ్ అమెరికా గెట్ ఫ్రీడమ్. హౌ డిడ్ అమెరికా గెట్ ఫ్రీడమ్. నెక్స్ట్ వన్, రెవల్యూషనరీ లైఫ్. రెవల్యూషనరీ లైఫ్. నెక్స్ట్ వన్, ద వేవ్ ఆఫ్ ద మైండ్. ద వేవ్ ఆఫ్ ద మైండ్. నెక్స్ట్ వన్, ద యాక్టివిటీ ఆఫ్ ద బోల్షివిక్స్. ద యాక్టివిటీ ఆఫ్ ద బోల్షివిక్స్. రాంప్రసాద్ బిస్మిల్ రచించిన గ్రంథాలు: 1 హౌ డిడ్ అమెరికా గెట్ ఫ్రీడమ్, 2 రెవల్యూషనరీ లైఫ్, 3 ద వేవ్ ఆఫ్ ద మైండ్, 4 ద యాక్టివిటీ ఆఫ్ ద బోల్షివిక్. ఇవి 4 కూడా రాంప్రసాద్ బిస్మిల్ రచించిన గ్రంథాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కాకోరి కుట్ర కేసు ఏ సంవత్సరంలో జరిగింది? కాకోరి కుట్ర కేసు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1925. 1925. నెక్స్ట్ వన్, అనుశీలన్ సమితి యొక్క విప్లవ పత్రిక ఏమిటి? అనుశీలన్ సమితి యొక్క విప్లవ పత్రిక పేరు ఏమిటి? ఆన్సర్ యుగాంతర్. యుగాంతర్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం ఎవరు? ఆన్సర్ బద్రుద్దీన్ త్యాబ్జీ. బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నికైన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ అనిబీ సెంట్. అనిబీ సెంట్. నెక్స్ట్ వన్, ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ రూపొందించబడెను? ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ రూపొందించబడెను? ఆన్సర్ డఫ్రిన్. డఫ్రిన్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏవో హ్యూమ్. ఏవో హ్యూమ్. ఈ ఏవో హ్యూమ్ బ్రిటన్ దేశస్థుడు ఫ్రెండ్స్. బ్రిటన్ దేశస్థుడు. నెక్స్ట్ వన్, సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారు ఏ సంవత్సరంలో జన్మించారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ 1897 జనవరి 23న. 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్లో సుభాష్ చంద్రబోస్ గారు జన్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఆయన నినాదాలు వచ్చేసి: 1 జై హింద్, 2 చలో ఢిల్లీ, 3 మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. 1 జై హింద్, 2 చలో ఢిల్లీ, 3 మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. సుభాష్ చంద్రబోస్ గారి బిరుదు వచ్చేసి నేతాజీ. నేతాజీ. బోస్ గారి స్వీయ చరిత్ర పేరు ది ఇండియన్ స్ట్రగుల్. ది ఇండియన్ స్ట్రగుల్. అండ్ 1938లో హరిపుర కాంగ్రెస్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించడం జరిగింది. హరిపుర 1938 హరిపుర, 1939 త్రిపుర. 38 హరిపుర, 39 త్రిపుర. ఈ రెండింటికి కూడా ఆయనే అధ్యక్షత వహించడం జరిగింది. బట్ 1939లో ఆయన మధ్యలోనే రిజైన్ చేశారు. నెక్స్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై విచారణకు ఆదేశించిన కమిటీ పేరు ఏమిటి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి ఆదేశించిన కమిటీ పేరు ఏమిటి? ఆన్సర్ ఎంకే
ముఖర్జీ కమిటీ. ఎంకే ముఖర్జీ కమిటీ. నెక్స్ట్ వన్ భగత్ సింగ్. భగత్ సింగ్ గారు ఏ సంవత్సరంలో జన్మించారు? భగత్ సింగ్ ఏ సంవత్సరంలో జన్మించారు? ఆన్సర్ 1907. 1907. అండ్ భగత్ సింగ్ గారి స్వీయ చరిత్ర వచ్చేసి వై యామ్ అన్ ఎథిస్ట్ ఫ్రెండ్స్. వై యామ్ అన్ ఎథిస్ట్ అనే ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. Please suggest your valuable opinions by comments. Thank you friends. Thanks to everybody.